ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మరి 2025వ సంవత్సరంలో మే నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అని తెలుసుకోవడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురుగారు, తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారికి కొంతమేర అదృష్టం బాగుందని చెప్పొచ్చు. గత కొంతకాలంగా వీరు ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఆస్తులు కావచ్చు, ఏదైతే బిజినెస్ కావచ్చు, ఏదైతే జాబులో వెసులుబాటు, విదేశీయానం, ఇవన్నీ కూడా వీరికి చాలా బాగా కలిసి వచ్చేలా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. అదే మే నెల 7వ తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నపూర్వకంగా చేయాలి. అంటే వీరికి ఎలా ఉందంటే, ఇప్పుడు వరకు పిల్లి ఎదురొచ్చిన అపశకనం అంటారు, కుక్క ఎదురొచ్చిన అపశకనం అంటారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే మింగన మెతుకులపైన మీసాల సంపగిన అని చెప్పేసి అని ఆ టైప్లో కొంతమంది ఉండేలా కనిపిస్తున్నారు. అవన్నీ కూడా పటాపంచి వేపేసి అదృశ్య శాస్త్రం వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే విధంగా వీరికి ముందుకెళ్లేదానికి ఆస్కారం ఎక్కువైతే కనిపిస్తా ఉంది. గ్రహాలన్నీ కూడా వీరికి చాలా అనుకూలంగా కనపడతా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. అందులో మే మాసం కర్కాటక రాశి వారికి స్వతహాగా కలిసి వచ్చేటువంటి మాసం కూడాను. అది వీరికి ఆ నరదిష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద కొంత ఉంది కాబట్టి అవన్నీ కూడా పటాపంచి లేపేసి రవి భగవాన్ యొక్క శుభ దృష్టి, అలానే బుధ భగవాన్ యొక్క శుభ దృష్టి, శుక్రుడు భగవాన్ యొక్క శుభ దృష్టి కూడా వీరి మీద కనిపిస్తూ ఉంది. అదే 15వ తారీఖు తర్వాత గురు భగవానుడి యొక్క శుభ దృష్టి కూడా వీరి మీద కనిపిస్తుంది. కాబట్టి విదేశాలలో చదువుకోవాలనుకున్న వారు, ఇండస్ట్రీలో జాబ్ చేయాలనుకున్న వారు, అక్కడ మనకి విదేశాల్లో ఇండస్ట్రీస్లో కానీ, అక్కడ ఏదైనా కాలేజీల్లో కానీ అక్కడ ఏదైనా జాయిన్ అవ్వాలనుకున్న వారు 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు విదేశానికి వెళ్ళేదానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. జాబులో వెసులుబాట్లు కానీ, కొత్తగా జాబులు జాయిన్ అవ్వడం కానీ 22వ తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వకంగా వీరికైతే ఖచ్చితంగా కనబడతా ఉంది. అలానే కర్కాటక రాశి రాజకీయ రంగంలో ఎవరైనా చేయాలనుకుంటే కూడా 22వ తారీఖు తర్వాత ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు. ఎవరో చేసిన పనులు వీరి మీద చేసుకునే విధంగా కూడా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. అంటే ఈ మాసం మొత్తం కూడా చూసుకుంటే కర్కాటక రాశి వారికి అతి అదృష్టం అని చెప్పొచ్చు. వీరికి అతి మధురం అంటారు కదా, అలానే వీరికి అతి అదృష్టం అని కూడా చెప్పొచ్చు. అలా అని చెప్పేసి అని వీరు విచ్చలవిడితనంతో పైకి ఎగిరేసి యుగోతనం చూపించాలని మాత్రం ఖచ్చితంగా గ్రహాలన్నీ కూడా కిందకి దిగుతారు. కాబట్టి కూల్గా ఒక మానవుడిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరు పై స్థాయికి వెళ్ళేలాగైతే కనబడుతుంది. అలానే వీళ్ళకి గ్రహాలు ఇచ్చే కూడా కొంత వెసులుబాటు రావాలి, గ్రహాలు ఇచ్చే కూడా వీరికి అంతా సానుకూలంగా ఉండాలి, వీరికి మంచి సౌలభ్యం రావాలనుకుంటే కూడా మనము ఒక రెమెడీ కూడా చెప్తాము వీరికి. ఆ గ్రహాలను కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. మరొకటి ఏంటంటే 15వ తారీఖు తర్వాత, మే మాసం 15వ తారీఖు తర్వాత వీరికి పుష్కరాలు కూడా ఆరంభమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చి సరస్వతి నది పుష్కరాలు మే 15వ తారీఖు నుంచి ఆరంభమవుతున్నాయి. అక్కడ వీరు పుణ్యస్నానాలు ఆచరించినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి రుమ్మతులు అన్ని కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మేర వీరు ప్రయత్నం చేయొచ్చు. నరదిష్టి నరఘోషే కాకుండా, శత్రుపీడే కాకుండా వీరికి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం కూడా తొలగిపోయేదా ఉంటుంది. కాబట్టి పోయిన కుంభమేళలో వీరు స్నాచి చేయలేకపోతే ఇక్కడ కూడా ఆ కార్యక్రమాలు చేసుకుంటే కూడా వీరికి స్వర్గద్వార దర్శనం కూడా వారి పేరెంట్స్ కనిపించేలా ఉంది. వారికి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వీరికి మీద ఆశీర్వాదం కురిపించేలా కనిపిస్తుంది. వీరికి సకాలంలో వీరికి కలిసి వచ్చేలా ఉంటుంది. దానికి వీరు చేరేటువంటి రెమెడీ ఏంటంటే, వీరు ఎంతైతే వెయిట్ ఉంటారో, అంటే 50 కిలోస్ ఉన్నారనుకోండి 5 కిలోలు, 60 కిలోలు ఉన్నారనుకోండి 6 కిలోలు, అంటే 10% వీరు ఏదన్నా వెజిటేబుల్స్, కూరగాయలు కొనిగి, ఆకుకూరలైనా కూరగాయలను వీరు కొనేసి అవి ఆవులకి తినిపించాలి. ఇది వచ్చేసి వీరు గురువారం కానీ, శుక్రవారం కానీ చేయాలి. ఏ సమయంలో చేయొచ్చు. ఇది చేయడం ద్వారా వీరికి మంచి పరిహారం అవుతుంది. వీరికి మంచి ప్రతిఫలం కూడా వచ్చేదాకా ఉంటుంది. ఈ ఒక చిన్న రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. అలానే వీరికి గ్రహరీత్యా దోషాలను తొలగిపోయేందుకు, గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండేందుకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెంబర్ వీరికి వచ్చేసి 22522482 22522482 అనే ఈ నెంబర్ని 222 అంటే 222 సార్లు పారాయణ రూపంలో చేసుకోవాలి. ఈ నెంబర్ని అంజీర్ కానీ, పిస్తా కానీ, లేదా కాజు కానీ చేతిలో ఒక 5 గింజలు పెట్టుకొని వీరి ఈ నెంబర్ని పారాయణ రూపంగా ప్రతిరోజు కూడా చేపించుకొని ఆ నెంబర్తో చేసుకొని అది భుజించడం ద్వారా వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు అన్ని కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది ఈ మాసంలో. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.